ఇంతకుముందు వీడియో బూట్ మల్టిప్లికేషన్ ఆల్గోరిథం యొక్క వీడియో చూసి ఈ వీడియోకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే దాన్ని బేసి ఈ వీడియో ఉంటుంది. బూట్ ఆల్గోరిథంలో వాడే హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటిది, దాని ఫ్లో చార్ట్, ఆ రెండే ఉంటాయి ఈ వీడియోలో. సరే, సో ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి, ఎందుకంటే అర్థం కాదు. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని బూట్ మల్టిప్లికేషన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని బేసి మళ్ళీ ఇక్కడ కూడా అట్లనే ఫర్దర్గా మూవ్ అవుతాను నేను. అందుకే చూడండి. ఫస్ట్ బూట్ మల్టిప్లికేషన్ ఇంతకుముందు వీడియో చూసినాం కదా. ఇప్పుడు ఆ బూట్ మల్టిప్లికేషన్లో ఏదైతే హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా. హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఒక బిఆర్ రిజిస్టర్ ఉంటుంది. వెయిట్ సెకండ్. ఫస్ట్ బిఆర్ రిజిస్టర్ ఉంటుంది. బిఆర్ రిజిస్టర్ ఏం చేస్తుంది? మల్టిప్లికేట్ అంటే ఏంటిది? ఇక్కడ ఎం ఇప్పుడు 3 × -4 చేసినాం ఇంటూ ముందు మల్టిప్లికేషన్. అలా 3 అనేది మల్టిప్లికేండ్, దానికి ఎం అనుకుంటున్నాం కదా, అంటే 0 0 1. సో అది హోల్డ్ చేసుకునేది ఎవరు? బిఆర్ రిజిస్టర్ దాన్ని హోల్డ్ చేస్తుంది. సో ప్రతిసారి మనం చూడు దాన్ని రిపీటెడ్ అడిషన్ కానీ సప్రెషన్ చేస్తున్నాం మల్టిప్లికేషన్ ప్రాసెస్లో. ఇక్కడ చూడు అవి వాడుతూ ఉంటాం. ఇప్పుడు 0 0 ఉంటే సపరేట్ చేయాలి, 0 0 or 1 1 ఉంటే రూల్స్ ఉంటాయి కదా. ఒకవేళ 0 1 ఉన్నా 1 0 0 1 ఉన్నాక యాడ్ చేయాలి. ఇగో ఎంని యాడ్ చేయాలి. లేకపోతే 1 0 ఉంటే ఎంని సపరేట్ చేయాలి ఏ నుంచి. సో ఇట్లా రిపీటెడ్ అడిషన్ సపరేషన్కి ఏ వాడుతున్నాం? ఎంనే వాడుతున్నాం, మల్టిప్లికేషనే వాడుతున్నాం. అది ఎక్కడ స్టోర్ అవుతుంది? బిఆర్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఏసీ రిజిస్టర్ అంటే అక్యుములేటర్. మన అక్యుములేటర్తోనే అంటూ ఉంటుంది. అక్యుములేటర్ అన్ని ఇన్స్టాల్గా అన్ని 0 ఉంటుంది. సో ఈ టెంపరీగా మన వచ్చే రిజల్ట్స్ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? ఇవి ఆపరేషన్ చేస్తున్నాం. ఇప్పుడు 0 1 వచ్చింది, ఎంనే యాడ్ చేస్తున్నాం. ఏకి యాడ్ చేసి వచ్చిన రిజల్ట్స్ ఎక్కడ చేస్తున్నాం? అక్యుములేటర్ని స్టోర్ చేస్తున్నాం. సో క్యూఆర్ రిజిస్టర్తో అలా రెండు కలిసి పనిచేస్తాయి అన్నమాట. సో ఇట్ రిసీవ్స్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద కాంప్లిమెంటరీ అండ్ ప్యారలల్ టు హ్యాండిల్ అడిషన్ అండ్ సపరేషన్. సో ఇక్కడ నుంచి మనకి రిజల్ట్స్ వస్తుంది. బేస్డ్ ఆన్ రిజల్ట్స్ ఇది పర్ఫామ్ చేస్తుంది. తర్వాత క్యూఆర్ రిజిస్టర్ క్యూని హోల్డ్ చేస్తుంది. క్యూ అంటే -4 ఉంది కదా, ఇది -4ని క్యూ అంటారు. సో క్యూఆర్ రిజిస్టర్ రెండింటిని హోల్డ్ చేస్తుంది. ఒకటి క్యూని హోల్డ్ చేస్తుంది, దాంతోపాటు ఎక్స్ట్రా బిట్ ఉంది కదా Q-1. ఆ Q-1 కూడా క్యూఆర్ రిజిస్టరే హోల్డ్ చేస్తుంది. ఓకేనా. ఆ రెండు ఇదే హోల్డ్ చేసుకుంటుంది. తర్వాత ప్రతి షిఫ్ట్ అయినాక ఎట్లా షిఫ్ట్ ఆపరేషన్ చేయాలి కదా, రైట్ షిఫ్ట్ చేయాలి కదా. సో ఈ రైట్ షిఫ్ట్ కూడా క్యూఆర్ రిజిస్టర్లోనే జరుగుతుంది. తర్వాత QN-+, ఈ రెండు లాస్ట్ 2 బిట్స్ అని చెప్పినా కదా. ఇప్పుడు ఇక్కడ 1 0 ఉంది. 1 0 ఉంటే ఏం చేయాలి? అది సపరేట్ చేయాలి ఎంని. అట్లా ఒకవేళ 0 0 ఉంటే ఏం ఆపరేషన్ చేయొద్దు. ఒకవేళ 0 0 ఉంటే ఏం ఆపరేషన్ చేయదు. సో ఈ రెండు QN and QN+1 ఈ రెండు బిట్సే మనం డిసైడ్ చేస్తున్నాం ఏ ఆపరేషన్ చేయాలని. దాని రూల్స్ ఇక్కడ రాసిన ఆల్రెడీ మనం ఈ రూల్స్ మాట్లాడుకున్నాం. సేమ్ ఉన్నాకో ఏం ఆపరేషన్ చేయదు, రైట్ షిఫ్ట్ ఏ ఆపరేషన్ చేయాలి. ఒకవేళ 1 0 ఉంటే సపరేట్ చేయాలి ఎంని ఏ నుంచి. ఒకవేళ 1 0 ఉంటే ఎంని ఏ నుంచి సపరేట్ చేయాలి. 0 1 ఉంటే ఎంని యాడ్ చేయాలి ఈ లోపలికి. అదే ఇంకా కాంప్లిమెంటరీ ప్యారలల్ యాడర్. సో ఈ బోత్ అడిషన్ సపరేషన్, ఈ కాంప్లిమెంటరీ ఈ యాడర్ చూసినామా, దీని లోపల జరుగుతుంది అడిషన్ సపరేషన్ అని చేసి అడిషన్ సపరేషన్ ఆపరేషన్. సో సపరేషన్ ఇస్ డన్ యూజింగ్ సపరేషన్ 2's కాంప్లిమెంట్ వాడి జరుగుతుంది సరేనా. సో అడిషన్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్, అడిషన్ ఆటోమేటిక్ జరుగుతుంది, కానీ సపరేషన్ మాత్రం 2's కాంప్లిమెంట్ వాడి జరుగుతుంది. 30 సీక్వెన్స్ కౌంటర్. ఇప్పుడు ప్రతిసారి మనం చేస్తున్నాం కదా, ప్రతిసారి అప్డేట్ కావాలి కదా సీక్వెన్స్. సో నంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది చూసుకునే సీక్వెన్స్ కౌంటర్ ప్రతి ఆపరేషన్ కాబట్టి డిక్రిమెంట్ అవుతుంది. ఎప్పుడైతే సీక్వెన్స్ కౌంటర్ 0 అయినప్పుడు ఆ మల్టిప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. అట్లా అన్నమాట. ఇది హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఫర్ బూట్ ఆల్గోరిథం. ఓకే. తర్వాత ఈ ఫ్లో చార్ట్ చూస్తే మనం ఇప్పుడు నేను చెప్పినది అదే ఉంటుంది ఫ్లో చార్ట్. ఇక్కడ ఫస్ట్ ఏముంటుంది? మన రెండు ఉంటాయి. ఆ రెండు ఫస్ట్ అక్యుములేటర్ 3 వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ రాసినాం కదా అక్యుములేటర్ ఏ ఒకటి ఉంటుంది. తర్వాత మన ఎక్స్ట్రా బిట్ Qn+1 ఒకటి, Qn-1 ఇంకొకటి ఎక్స్ట్రా బిట్ Qn-1, Qn-1 ఇంకా సీక్వెన్స్ కౌంటర్ ఎన్నిసార్లు ఆపరేషన్ జరగాలి, ఈ 3 ఉంటాయి. తర్వాత ఈ లాస్ట్ 2 ఉంటాయి డిసైడ్ Qn ఇంకా Qn-1, ఈ లాస్ట్ 2 బిట్సే కదా. ఈ లాస్ట్ 2 బిట్సే డిసైడ్ చేస్తాయి అడిషన్ ఆపరేషన్ చేయాలా, సపరేషన్ ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఏ ఆపరేషన్ చేయాలి.
ఒక 0 1 అనుకో రూల్స్ ప్రకారం 0 1 ఉంటే ఎమ్ని ఐ లోపలికి యాడ్ చేయాలి. సో ఇక్కడ అడిషన్ ఆపరేషన్ జరుగుతుంది చూడు ఫ్లో చార్ట్లో. ఒకవేళ 1 0 అనుకో 1 0 ఉంటే ఏం చేయాలి, ఎమ్ని సపరేట్ చేయాలి ఏ నుంచి. సో అది ఎట్లా సపరేట్ చేస్తుంది, యూజింగ్ 2's కాంప్లిమెంటరీ వాడి సపరేట్ చేస్తుంది. అందుకే ఇక్కడ AC ప్లస్ BR ప్లస్ 1 వచ్చింది. 2's కాంప్లిమెంటరీ వాడి సపరేషన్ చేస్తుంది. వచ్చిన రిజల్ట్స్ ఇక్కడ స్టోర్ అవుతాయి. అక్కడ ప్రతిసారి అది ఏదైతే సీక్వెన్స్ కౌంటర్ ఉందో అది డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది 0 అయ్యే వరకు. ఎప్పుడైతే సీక్వెన్స్ కౌంటర్ 0 అవుతుందో అప్పుడు ఆ ఆపరేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. అదే ఉంది. సో ఫస్ట్ అదే ఉంది. ఫస్ట్ మల్టిప్లికేట్ BR లోపల స్టోర్ అవుతుంది, 10 అవుతుంది. అక్యుములేటెడ్ 0 to ఇన్స్టాల్ అయితే QN+1 8 ఉందో ఎక్స్ట్రా బిట్ 0 to ఇన్స్టాల్ అవుతుంది. సీక్వెన్స్ కౌంటర్ ఎన్నైతే బిట్స్ ఉంటాయో ఇలా 4 బిట్స్ ఉన్నాయి. సో సీక్వెన్స్ కౌంటర్ 4 అవుతుంది. తర్వాత ఈ రెండింటిని చెక్ చేసుకుంటారు ప్రతిసారి స్టెప్ 3లో రెండింటిని చెక్ చేసుకొని ఒకవేళ దాన్ని బట్టి అడిషన్ ఆపరేషన్ చేయాలా, సపరేషన్ ఆపరేషన్ చేయాలా, చేసిన ఎప్పుడైతే 0 0 1 1 ఉన్నాకో ఏం ఆర్థమెటిక్ ఆపరేషన్ చేయకుండా డైరెక్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. తర్వాత చేసినాక వాటిని ఆర్థమెటిక్ షిఫ్ట్ ఆపరేషన్ చేస్తుంది. తర్వాత సీక్వెన్స్ కౌంటర్ ప్రతిసారి డిక్రిమెంట్ అవుట్ ఉంటుంది. ఎప్పుడైతే సీక్వెన్స్ కౌంటర్ 0 అయిపోతుందో అప్పుడు ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ సీక్వెన్స్ కౌంటర్ కాకపోతే మళ్ళీ ఆపరేషన్ రిపీట్ అవుతూనే ఉంటుంది లోపల. ఫైనల్ రిజల్ట్స్ ఈ రెండింటి లోపల ఉంటాయి, అక్యుములేటర్లో క్యూలో. ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చే ఆన్సరే -12. 3 × -4 -12 కాబట్టి ఆన్సర్ ఇట్లా రెండింటిని కలిపితే లోపల ఆన్సర్ ఉంటుంది. సో 8C లోపల హయ్యర్ ఆర్డర్ n బిట్స్ ఉంటాయి, QA రూల్స్ లోవర్ బిట్స్. ఆ రెండింటిని కలిపితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఫ్లో చార్ట్, బూట్ మల్టిప్లికేషన్ యొక్క ఫ్లో చార్ట్ అనమాట.